హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి. ఈరోజు స్టిచ్ వచ్చేసి సీక్వెన్స్తో అండి. మనం ఫస్ట్ వీడియో చేసుకున్నాం కదా, అలాగే అండి. ఫస్ట్ వీడియోలో నేను కప్పు సీక్వెన్స్ గురించి చెప్పాను కదా, చమ్కీస్ గురించి. అవే అండి, చూసారు కదా, వీటిలలో కలర్స్ గానే ఉంటాయి. ఓకేనా. అలాగే ప్లేట్ చమ్కీస్ అండి. ఇవి మీకు ముందు వేరే కలర్ చూపించాను కదా, ఇవి ఒక కలర్ అండి. చూసారు కదా, వైట్ చమ్కీస్ అండి. ఇవంతా వైట్ డిజైన్స్ అలా వచ్చిండేటివి. తర్వాత స్క్వేర్స్ గాని చూపిస్తాను. చూసారు కదండి, స్క్వేర్ సీక్వెన్స్ అండి. ఇవి ఇలాగానే ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, కప్పు దాన్ని చూపించాను కదా, కప్పు సీక్వెన్స్లో. అలాగే ఇవి చిన్న సైజ్ అండి. నేను ఇప్పుడు ఏం వేస్తున్నానో చూసారు కదా, ఇవి వేసి చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్ వేసేసేది వీటితో వేసి చూపిస్తానండి నేను. ఓకేనా. స్టిచ్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఎలా వేసుకోవాలి. నేను ముందు వీడియోలో చూసారు కదా, ఈ స్టిచ్ అనేది వేసాను. ఇప్పుడు నేను 3 టైప్ స్టిచ్ అనేది వేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా అండి, మనం ఒక చిన్న లాక్ వేసేసుకుందాము. వేసుకొని ఇక్కడ తీసేసుకుందామండి. తీసేసుకునేసి ఇప్పుడు సీక్వెన్స్ అనేది చూసారు కదా, ముందు వచ్చేసి మనం కింద నుంచి పెట్టాము. ఇప్పుడు వచ్చేసి నిడులకు అనేది పెట్టేసుకొని చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. వన్ సైడే మాత్రమే స్టిచ్ వేస్తున్నాము మనం సీక్వెన్స్కి. ఓకేనా. చూసారు కదా, ఇలా స్టిచ్ అనేది వేసేసి మళ్ళీ ఒక చిన్న స్టిచ్ అనేది ఇక్కడ పక్కన వేసేద్దాం. వేసిన తర్వాత మనం సీక్వెన్స్ తీసేసుకునేసి ఇలా స్టిచ్ అనేది ఒక సైడ్ మాత్రమే స్టిచ్ వచ్చేలాగా వేసాను. చూసారు కదా, నేను ముందు వీడియోలో 2 సైడ్ చెమ్కీకి ఆ సైడ్ వచ్చేలాగా వేసాను స్టిచ్ అనేది. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ వచ్చేలాగా వేస్తున్నానండి. చూసారు కదా, ఫస్ట్ వీడియోలో వచ్చేసి 2 సైడ్ ఇలా వచ్చేలాగా వేసాను. ఇక్కడ వచ్చేసి 1 సైడ్ వచ్చేలాగా వేస్తున్నాను. నేను 3 టైప్ స్టిచ్ అనేది వేసేస్తాను. ఓకేనా. చూసారు కదండి, చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ అనేది. ఫస్ట్ టైం కానీ చూసారు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లైన్ వరకు చూడండి, ఇక్కడ స్లిప్ చేయకండి. ఇప్పుడు చూసారు కదా, ఫ్రెండ్స్ నాట్ అనేది నేను వేసాను. ముందు వీడియోలో నేను చెమ్కీస్ పెట్టేసి ఫ్రెండ్స్ నాట్ అనేది వేసాను. అలాగే లోంగ నాట్ కానీ వేసానండి నేను. చూసారు కదా, లవంగం నాట్ అనేది కానీ వేసేసాను. చూసారు కదా, లవంగం స్టిచ్ అనేది వేసాను. ఇంతే కదండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే వచ్చేసి నేను ముందు వీడియోలో నేను ఇక్కడ బీడ్స్ అనేది పెట్టేసుకొని వేసానండి చెమ్కీస్ అనేది. చూసారు కదా, నేను బీడ్స్ పెట్టేసుకొని చెమ్కీస్కి ఇలా వేసాను. ఇంతే కదండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా కానీ వేసేసుకోవచ్చు మనము చెమ్కీతో. ఒక వర్కే అని కదండి, చాలా వర్క్స్ అనేది ఇలాగే వేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ అనేది. ఓకేనా. చూసారు కదా, 1 సైడే వేసేసాను. ఇక్కడ ఎన్నట్ అనేది వేసేసుకుందాము. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదండి, మనం ఇక్కడ ఇలా కదిపినా కానీ కదలవన్నమాట, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ వేసేసుకుందామండి స్టిచ్ అనేది. ఒక చిన్న లాక్ లాగా వేసేసుకుందాము. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనము ప్లేట్ సీక్వెన్స్ అనేది తీసేసుకున్నాం. అలాగే బీడ్స్ తీసేసుకుందాం. మనము స్టిచ్ ఎలా వేసుకునే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము ఒక బీడ్ తీసేసుకునేది, తర్వాత వచ్చేసి మనము ప్లేట్ మీద ఇది సీక్వెన్స్ అనేది తీసేసుకుందాం. ఓకేనా. సరే కదండి, ఇలా తీసుకుందాం. మనం ఫస్ట్ వీడియోలో వచ్చేసి సేమ్ ఇట్లా కిందికి వచ్చేలాగా వేసామండి. ఇక్కడ వచ్చేసి బీడ్స్ పైకి ఎత్తేసి సీక్వెన్స్లో నుంచి ఒక స్టిచ్ అనేది తీసేసుకుందాము. చూసారు కదా, ఇలా ఒక స్టిచ్ అనేది తీసేసుకునేసి ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకుందాము. సీక్వెన్స్ పక్కన స్టిచ్ అనేది వేసాం. మనం ముందు వీడియో వచ్చేసి బీడ్స్ కాడ వేయకుండా ఇక్కడ కింద సీక్వెన్స్ దగ్గర వేసాం కదండి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి బీడ్స్ లోపల నుంచి బీడ్స్ పక్క నుంచి వేసేసుకుందాం సీక్వెన్స్లోకి. ఓకేనా. స్టిచ్ అనేది చూసారు కదా, మళ్ళీ ఒక చిన్న లాక్ లాగా వేసేసుకునేసి అలాగే సేమ్ అండి, మనము బీడ్స్ పైకి వేసేసి సీక్వెన్స్ మనం మధ్యలోంచి చేసుకుందాం. ఓకేనా. సరే కదా, ఒక చిన్న స్టిచ్ వేసేసి మళ్ళీ పక్కన ఒక చిన్న స్టిచ్ అనేది వేసేసుకుందాం. వేసేసుకునేసి మళ్ళీ ఇక్కడ బీడ్స్ సీక్వెన్స్ 2 అండి తీసేసుకుందాము. సీక్వెన్స్ అనేది కిందికి పోవాలి, బీడ్స్ అనేది పైకి రావాలి. ఓకేనా. చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్ అనేది. మీకు చాలా ఉపయోగపడుతుంది స్టిచ్ అనేది. ఇలా నెక్కి కానీ మనము బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర కానీ వేసుకుందామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి స్టిచ్ అనేది. నేను ఫస్ట్ వీడియోలో బీడ్స్ ఇలాగే పెట్టేసి స్టిచ్ వేసాను కదండి నేను, అలాగే ఉంటుందన్నమాట ప్రాసెస్ కానీ. ఓకేనా. ఇలా పెట్టేసి ఇక్కడ నేను లాక్ అనేది బీడ్స్కి వేసి నేను వేసేసాను కదండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కిందికి వేసుకుంటూ వెళ్ళిపోవాలి, సీక్వెన్స్ పక్కన వేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టిచ్ అనేది అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి స్టిచ్ వేసేసానికి. ఓకేనా. చూసారు కదా, ఇలా ఒక చిన్న లాక్ వేసేసి తర్వాత ఒక సీక్వెన్స్ బీడ్స్ అనేది తీసేసుకునేది, మళ్ళీ బీడ్స్ పైకి ఎత్తేసి దాని కింద స్టిచ్ అనేది వేసేసుకుందాం మనము. ఇలా మనం టైట్గా లాగామంటే
అక్కడ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. ఇక్కడ అనేది మనం ఎన్నట్ అనేది వేసుకుందాం. చాలా అంటే చాలా మీకు ఉపయోగపడుతుందండి స్టిచెస్ అనేది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది, టైట్గా ఉంటుందండి మన స్టిచ్ అనేది వేసుకున్నామంటే. ఇట్లా లాగేసి వేసుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి మనము ఒక చిన్న లాక్ వేసుకునేసి, నేను చూపించాను కదా ఫ్లవర్స్ సీక్వెన్స్ అనేది, అవి ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ నెక్స్ట్ నేను గ్లాస్ బీడ్స్ అనేది తీసుకున్నాను, అలాగే పల్స్ అనేది తీసుకున్నాను. చూసారు కదా ఫ్లవరు, ఇక్కడ వచ్చేసి గ్లాస్ బీడ్ తీసేసుకునేసి సేమ్ అండి ఇక్కడ వేసాం కదా మనం, ఇక్కడ తీసుకున్నాం కదా ప్లేట్ సీక్వెన్స్, అలాగే అనమాట. ఓకేనా, అలాగే తీసుకొని వేసేసుకోవాలి ఇక్కడ. కానీ ఇలా వేసుకున్నాం కదా ఒక చిన్న లాకు. ఇక్కడ వచ్చేసి మనం పెడల్ అనేది తీసుకుందాం, పెడల్ బీడ్స్ అనేది తీసుకుందాం వైట్ అది. ఓకేనా, వైట్ బీడ్ తీసుకుని మళ్ళీ ఒక చిన్న లాక్ లాగా వేసుకునేసి ఇక్కడ ఒక చిన్న స్టిచ్ వేసుకొని మళ్ళీ ఒక ఫ్లవర్ చెమ్కీస్ ఇలాగే బీడ్స్ అనేది తీసుకుందాము. ఓకేనా, చూసారు కదా, ఇలా మధ్యలోంచి మనం బీడ్స్ పైకి తీసి చెమ్కీ మధ్యలోంచి తీసేసుకొని స్టిచ్ అనేది ఇక్కడ కింద ఒక లాక్ లాగా అనేది వేసేసుకుందాము. సేమ్ ఒకేలాగా ఉంటుందండి, మనకు ప్రాసెస్ అనేది ఒకేలాగా ఉంటుంది, కానీ వేసేకి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం నెక్ దగ్గర కానీ ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే హ్యాండ్స్ దగ్గర వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఓకేనా, చూసారు కదా, మొత్తం ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోదాము. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది స్టిచ్ అనేది. ఓకేనా, చూసారు కదా, మనము ఒక చిన్న ఇలా లాక్లా వేసుకొని ఒక బీడ్ అనేది మనం వేసుకుందాం, పెరల్ బీడ్ అనేది. ఓకేనా, ఎండ్ వరకు చూడండి, ఇక్కడ స్లిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, సరే కదా, ఇలా మొత్తం అనేది మనం వేసుకుంటూ వెళ్ళిపోదామండి. చాలా అంటే చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది వర్క్ అనేది వేసుకున్నామంటే. ఓకేనా, మీకు ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకేనా, సరే కదా, ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోదాము. సరే కదండి, ఇక్కడైతే మనం ఎన్నట్టయితే వేద్దాము. చాలా అంటే చాలా బాగుంటుందండి వర్క్ అనేది. ఈ ఫ్లవర్ సీక్వెన్స్ దగ్గర కప్పు సీక్వెన్స్ పెట్టి కానీ చేసుకోవచ్చండి. ఓకేనా, చూసారు కదండి, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుని యూస్ఫుల్ అవుతుందని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.